రాష్ట్ర మంత్రి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ కర్రి గోపాలకృష్ణ, జెడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్, రాయుడు నాగేశ్వరరావు, అనుసూరి ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వాషంశెట్టి సుభాష్ కార్తీక వనభోజనాల్లో శెట్టి బలిజ కులాన్ని విమర్శించే విధంగా మాట్లాడడం సరికాదని, మంత్రి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ కర్రి గోపాలకృష్ణ, జెడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్, రాయుడు నాగేశ్వరరావు, అనుసూరి ప్రభాకర్ హితవు పలికారు. కాకినాడ జిల్లా శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణును విమర్శించడం సరికాదన్నారు. గత ప్రభుత్వాలు శెట్టి బలిజ ఐక్యతను చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. నాయకుల తీరు వలన శెట్టి బలిజ ఐక్యత దెబ్బతింటుందన్నారు. కులాభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఎజెండా నిర్ణయాలు తీసుకుని ఒకరినొకరు దూషించుకోవడం సరికాదన్నారు. కులం చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు. అలాంటి కులాన్ని దూషించుకునే పద్ధతి సరికాదన్నారు. కార్తీక వనభోజనాలను కులాల మధ్య ఐక్యత పెంచే విధంగా పెట్టడం జరుగుతుందని, నాయకుల మధ్య విమర్శించేందుకు కాదని పేర్కొన్నారు. సమాజంలో ఎదుగుతున్న శెట్టి బలిజ కులాన్ని ప్రస్తుతం ఆదర్శంగా తీసుకోవాలని, ఆ విధంగా నాయకులు ప్రవర్తించాలన్నారు. రాజకీయంగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని వారు సూచించారు. సొంత ఎజెండాలను పక్కనబెట్టి మన కులాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో గుబ్బల వెంకటేశ్వరరావు, రాయుడు వెంకటేశ్వరరావు, ఎంపీపీ కేతా శ్రీనివాస్, సత్యబాబు, ఎంపీపీ లక్ష్మీ సత్యబాబు, అమలాపురం పార్లమెంట్ బీసీ కన్వీనర్ కడలి రాంపండు, వాసంశెట్టి మాధవ్, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న నవంబర్ 16 అమలాపురంలో శెట్టి బలిజ వన సమారాధన జరిగింది. ఆ వన సమారాధనలో మాకు మంత్రివర్యుల మీద మాకు ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేదు, కానీ ఆయన మాట్లాడిన తీరు మాకు నచ్చలేదు, మాకు మనసు నొప్పించింది. సాటి సోదరుడైనటువంటి ఈ కులంలో ఒక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి ఆయన మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడడం అనేది మంత్రి స్థానంలో ఉండి అది చాలా శోచనీయం, బాధాకరం. దయచేసి మన శెట్టి బలిజ కులంలో ఇటువంటి పునరావృతం కాకుండా నాయకులు సమన్వయంతో పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర ప్రేమని పెంపొందించుకుంటూ ఈ కులాన్ని ముందుకు నడిపించి ఈ కులానికి మంచి లాభాలు చేకూర్చాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సంఘీయులందరికీ నమస్కారం, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారం. మరి కార్తీక వన సమారాధన ఈ కార్తీక మాసంలో అందరిలాగే మా శెట్టి బలిజ సోదరులు అందరూ కూడా ప్రతి చోట కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జాతి అంతా కూడా గర్వించేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. దానికి సంఘీయులందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అలాగే అమలాపురంలో మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్తీక వన సమారాధన గత కొంతకాలంగా ఆయన కూడా చాలా ఎక్కువ క్రౌడ్ని రప్పించి శెట్టి బలిజలందరినీ రప్పించి శెట్టి బలిజల యొక్క స్ట్రెంగ్త్ చూపించి ఒక చక్కటి కార్యక్రమాలు ఆయన కూడా చేస్తున్నారు. అక్కడ తుడుపూడి సూర్యనారాయణరావు గారు అధ్యక్షతన కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి చాలా సంతోషం. మేమందరం కూడా శెట్టి బలిజలుగా గర్విస్తున్నాం. రాజకీయంగా ఎదుగుతున్నారు మన వాళ్ళందరూ కూడా. మాకున్నదే చాలా తక్కువ మంది. ఈయనొక స్వాతంత్ర్యం మాకు, ఆయన ఒక స్వాతంత్ర్యం. ఇద్దరు కూడా ఈయన క్యాబినెట్ మంత్రులు చేశారు. ఒక మంచి పదవుల్లో కూడా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళు ఏంటంటే సంఘ ఐక్యతనికి పక్కన పెట్టేసి, సంఘానికి చేయవలసిన పనులు పక్కన పెట్టేసి, కొంతమంది ఉపాధి కల్పించాలి, వాళ్ళు ఉపాధి కల్పించడం మానేసి సొంత ఏజెండా తీసుకుని సొంత నిర్ణయాలు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునే పరిస్థితి వస్తుంది. అసలు వనభోజనాలు ఎందుకు పెడుతున్నాం? దాని అర్థం ఏంటి? వనభోజన కార్యక్రమం ఎందుకు పెడుతున్నామండి? సంఘం డెవలప్ అవ్వాలి, సంఘం ద్వారా ప్రజలు డెవలప్ అవ్వాలి, కులం డెవలప్ అవ్వాలి. మనకు తెలిసిన మంచి విషయాలు రాజకీయ నాయకులను రప్పించి వాళ్ళ ద్వారా మంచి విషయాలు చెప్పించి నేటి యువత రేపటి యువతగా తయారయ్యి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ వనభోజనాలు పెట్టడం జరిగింది.
కానీ వీళ్ళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని ఎదిగిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి రేపొద్దున అప్కమింగ్ లీడర్స్కి మనం ఏం చెప్తాం, ఏం సమాజాన్ని అసలు ఏమి మెసేజ్ని ఇస్తాం రేపొద్దున అని చెప్పేసి మాకు చాలా ఆందోళన ఉంది. అసలు ఇది కరెక్ట్ కాదు. ఒకళ్ళు దూషించుకోవడం అనేది కార్యక్రమం మంచిది కాదు. ఆయన కొంతమందికి లబ్ధి చేస్తున్నారు ఆ పార్టీలో ఉండి. మీ పార్టీలో మీరు అందరికీ మీకు కూడా తిరిగిన యువత అందరికీ చేయొద్దండి, మంచి మంచి కార్యక్రమాలు చేయండి. ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు వస్తాయో అవన్నీ తీసుకొచ్చి ప్రజలకి జవాబుదారీ ఉండి మీరు మంచి అనిపించుకోవాలి తప్ప కులంలో ఉన్న వ్యక్తుల్ని ఇవాళ కులంలో ఉండి తిట్టుకోవడం అనేది ఎంత మాత్రం కూడా ఇక్కడ సమావేశమైనటువంటి మన సిట్టిబల్జ జిల్లా పెద్దలకి, ముఖ్యంగా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరి పేరు చెబితే టైం ఎక్కువ వచ్చిందేమో, సో అందరికీ ఒకేసారి చెప్తున్నా. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత కొంతకాలంగా మరి ఈ మధ్య కొన్ని రోజులుగా తాజా మాజీ మంత్రివర్యులు మాటల యుద్ధం సిట్టిబల్జ సమాజాన్ని, సిట్టిబల్జ పెద్దల్ని, సిట్టిబల్జ ప్రజానీకాన్ని గందరగోళంలో ముంచెత్తే విధంగా ఉన్నాయని మా అందరి అభిప్రాయం. ఒక విధంగా చెప్పాలంటే మనకు మంత్రుల కోట ఏ రకంగా వస్తుందనేది మనము ఆలోచించుకోవాలి. మన సిట్టిబల్జ కోటాలోనే మనకి బీసీ ముఖ్యమంత్రిగా ఇస్తున్నారు, మంత్రులుగా ఇస్తున్నారు. జనరల్ కోటాలో మనకి మంత్రులు అయ్యే ఛాన్సెస్ లేవు. ఇప్పటికీ కూడా ఎన్నో చైర్మన్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ ఓన్లీ సిట్టిబల్జ పదవులు మాత్రమే సిట్టిబల్జ నాయకులకి ఒక 1-2 పదవులు ఇవ్వడం జరుగుతుంది, తూతు మంత్రంగా నామమాత్రంగా. ఈ మాత్రం దానికే మనం ఏదో ఎదిగిపోయామని, లేకపోతే పెద్దగా మన బీసీ సమాజాన్ని, మరి ముఖ్యంగా సిట్టిబల్జ సమాజాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోయామన్న ఫీలింగ్లో మరి మేమైతే లేము. మనం వెనకబడుతూ ఉన్నామనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఇంకా మనకు అవకాశం వచ్చినప్పుడు 5 ఏళ్ళని సద్వినియోగం చేసుకుని మీరు బీసీలు, మరి ముఖ్యంగా సిట్టిబల్జ సామాజిక వర్గాల నుంచి మంత్రులు అయ్యారు కాబట్టి వారి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, లేదా సిట్టిబల్జల బీసీల అభివృద్ధిని మీరు తోడ్పాటు చేయాలి. కానీ ఈ విధంగా ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసి దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా ఆయన మాజీ మంత్రి గారు, మీరు తాజా మంత్రి గారు, మీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దానికి మేమంతా సంతోషిస్తున్నాం.